ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలక్ట్రికల్ టూ వీలర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది హన్మకొండ న్యూ షాయంపేట సర్కిల్‌లో ఉంటుందండి. ఇది రుక్మాల ఎంటర్ప్రైజెస్ బీగాస్ కంపెనీ ఎలక్ట్రికల్ టూ వీలర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అడగగానే వీరు పర్మిషన్ ఇచ్చారు. మన సబ్స్క్రైబర్స్ కోసం ఎలక్ట్రికల్ టూ వీలర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. మన ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగించండి. మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్కు వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. పెట్రోల్ వెహికల్స్తో పోల్చుకుంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వీటి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రస్తుతం ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ట్రెండింగ్గా ఉంది. ఇందులో చాలా కంపెనీస్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతము మనం చూపిస్తున్నది బీగాస్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్. అయితే అన్న వాళ్ళని అడగగానే మనకు పర్మిషన్ ఇచ్చారు వీడియో తీసుకోవడానికి. ఒకసారి ఏమేమి మోడల్స్ ఉన్నాయి, వాటి వివరాలు అన్నీ ఒకసారి వారిని అడిగి వారి మాటల్లో మనం తెలుసుకుందాం. డీటెయిల్స్ ఒకసారి చెప్పగలుగుతారా? మన దాంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి C12IEX, C12I మ్యాక్స్ అని ఉంది. ఓకే, C12I మ్యాక్స్. మ్యాక్స్. ఓకే, ఇందులో 2 రకాలు, 6 కలర్స్ ఉంటాయండి. 6 కలర్స్ ఉంటాయి. ఓకే, 6 కలర్స్ ఉంటాయండి. వీటిలో వచ్చేసి ఇందులో ఈఎక్స్లో 2 కిలోవాట్స్ బ్యాటరీ ఉంటుంది. 2 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో వచ్చేసి 3.2 కిలోవాట్స్ బ్యాటరీ ఉంటుందండి. 3. ఓకే, ఇది వచ్చేసి రేంజ్ వచ్చేసి 120 కిలోమీటర్స్ వెళ్తుంది. 120 కిలోమీటర్స్ రేంజ్ వెళ్తుంది. ఈఎక్స్ అన్నది 70 కిలోమీటర్స్ వెళ్తుంది. 70 కిలోమీటర్స్. ఓకే, అంటే ఎంతసేపు ఛార్జ్ పెట్టాలన్నా? ఈ 4.5 అవర్స్. 4.5 అవర్స్ పెడితే 80%. ఏ వెహికల్ అయినా 4.5 అవర్స్ పెట్టాలి. పెడితే ఇది 70 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. ఓకే, ఇది 120 వస్తుందండి. ఇది 120 వస్తుంది. ఇది 120 కిలోమీటర్స్ వస్తుంది. ఇది 70 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. ఎన్ని గంటలు ఛార్జ్ చేయాలన్నా? 4.5 అవర్స్. 4.5 అవర్స్ ఛార్జ్ చేయాలి. ఒకవేళ ఛార్జింగ్ చేసి సాయంత్రం వరకు వాడకపోతే, ఒక 10 అవర్స్ వాడకపోతే డిశ్చార్జ్ ఏం కాదండి. ఇందులో 2 బ్యాటరీస్ ఉంటాయి. 2 బ్యాటరీస్ ఉంటాయి. ఓకే, ఒకటి ఈ లోపల ఇంకోటి చిన్న బ్యాటరీ ఉంటుంది. లైట్ల కోసం సపరేట్ బ్యాటరీ, మోటార్ ఆన్ చేయడానికి, ఇండికేటర్లకు ఈ చిన్న బ్యాటరీ యూజ్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఛార్జింగ్ చేయడానికి దానికి సపరేట్, దీనికి సపరేట్ పెట్టాలా? అవసరం లేదు. ఒక పెద్ద బ్యాటరీకి ఈడ ఛార్జర్ పెడితే 2 తీసుకుంటాయి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఈ సెకండ్ బ్యాటరీ అనేది మన వెహికల్స్లోనే ఉంటుందా, జనరల్గా అన్ని వెహికల్స్కి ఉంటుందా? అంటే ఈ సెకండ్ లైట్స్ కోసం అని ఇచ్చే బ్యాటరీ మనకే స్పెషాలిటీ, ఇంకేమైనా ఇతర వెహికల్స్కు? మన దానికి స్పెషాలిటీ అండి. బ్యాటరీ మాత్రం, పెద్ద బ్యాటరీ మాత్రం డిశ్చార్జ్ కాదు. నువ్వు 15 డేస్ తీయకున్నా కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఓకే, స్టాండ్ బై మోడ్లో 15 డేస్ వరకు ఉంటుంది. ఓకే, ఈ 2 మోడల్స్ ఏమన్నా ప్రజెంట్ ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్న మోడల్స్? 2 మోడల్స్ అండి. ఓకే, కంపెనీ బిగాస్ కండి. ఓకే, దీని సర్వీస్ గురించి అన్న చెప్పండి. సర్వీస్ ఇక్కడనే జనరల్ సర్వీసే ఉంటుందండి. మేజర్గా ఏముండదు. బ్యాటరీ వచ్చేసి 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. 5 ఇయర్స్ ఇస్తున్నారు. లేకపోతే 52,000 కిలోమీటర్స్. ఏదన్నా ఒకటి 52,000 కిలోమీటర్స్ కావాలి, లేదా 5 సంవత్సరాలు కంప్లీట్ అయినా కావాలి. ఈ 2 మాత్రం మనకు వస్తుంది. బ్యాటరీ, మోటార్, ఛార్జర్ 1 ఇయర్. 1 ఇయర్ వరకు మన కంపెనీ ఇస్తుంది. రెండింటికి సేమ్ ఉంటుందన్న బ్యాటరీ వేరు ఉంటాయి. ఇందులో 2 కిలోవాట్స్ ఉంటుంది, అందులో 3.2 కిలోవాట్స్ ఉంటుంది. ఎలా ఉన్నాయన్న సేల్స్? ఎలా ఉన్నాయి? సేల్స్ బాగానే ఉన్నాయండి, పర్వాలేదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. అన్న, ఇప్పుడు దీనికి కాస్ట్ ఎంత పడుతుంది అన్న? ఇది ఈఎక్స్ వచ్చేసి 1,06,000 పడుతుందండి. 1,06,000 ఈఎక్స్ మోడల్. 70 కిలోమీటర్స్ 60 స్పీడ్తోనే వెళ్తుంది. 60 స్పీడ్ తోటి వెళ్తుంది. ఓకే అన్న, దీనికి ఎంత పడుతుంది? ఇది మ్యాక్స్ అండి. ఇది 120 కిలోమీటర్స్ వెళ్తుంది, 60 స్పీడ్తోనే వెళ్తుంది. 120 కిలోమీటర్స్ 60 స్పీడ్ తోటి వెళ్తుంది. దీని ప్రైస్ ఎంత పడుతుంది? ఇది 1,36,000 పడుతుంది. 1,36,000. ఓకే, దీనికి ఏమన్నా ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్, ఈఎంఐ కానీ ఏమన్నా డౌన్ పేమెంట్ అట్లా మనకు
4-5 బ్యాంకర్స్తోనే అప్రోచ్ అయినాం. ఓకే. వాళ్ళు ఈఎంఐ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. డౌన్ పేమెంట్ ఎంత ఉంటుందన్నా మినిమం? మినిమం 15,000 to 20,000 ఉంటుందండి. 15-20,000 పెట్టుకొని వెహికల్ ఈ తీసుకెళ్ళి సిబిల్ స్కోర్ కనుక వాళ్ళకి సెట్ అయితే వెహికల్ తీసుకొని పోవచ్చు. ఓకే. ఓకే అన్న, దీని బూట్ స్పేస్ కానీ ఇంకా దీని వివరాలు చెప్తారా ఒకసారి? లోపల క్యాబిన్ స్పేస్ లాంటి ఇట్లాంటి ఇది గూడ్స్ స్పేస్ అండి. ఓకే. హెల్మెట్ పెట్టుకోవచ్చు. ఓకే. ఏమైనా డాక్యుమెంట్స్ ఇట్లా కావాలనుకో ఓకే. ఇందులో పెట్టేసుకో. ఓకే. మొబైల్ ఛార్జర్ కనెక్టర్ కూడా ఉంది. మొబైల్ ఛార్జ్ కనెక్టర్ కూడా ఉంది. ఓకే. ఓకే అన్న. అంటే ప్రతి వెహికల్కు ఆ మోడల్కి ఈ మోడల్కు రెండింటికి కింద బూట్ స్పేస్లో కూడా డాక్యుమెంట్ పెట్టుకోవడానికి ఫెసిలిటీ ఉంది. ఓకే. ఎల్ఈడి బల్బ్స్, ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి, ఇండికేటర్లు కానీ ఈ మన సమ్మర్లో కానీ బ్యాటరీ ఓవర్ హీట్ అవ్వడం వల్ల అలాంటి ఏమన్నా పోదండి. ఇలా మనకు బ్యాటరీస్ వచ్చేసి ఇన్సిడెంట్స్ జరిగాయి కదా, అలాంటిది ఏమన్నా? కానీ ఇది సేఫ్టీ గురించి మనం తీసుకున్నాం. ఏ విధంగా? ఇది మనం వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ. ఇది ఎట్టి పరిస్థితులలో డ్యామేజ్ ఓపెన్ కాకుండా రిమూవల్ బ్యాటరీ అండి. ఇది ఒకటి స్పెషలైజేషన్ దీనికి వచ్చింది. ఏ వెహికల్లకు ఉండదు. ఏ వెహికల్కి ఉండదు. రిమూవ్ తీసుకోవచ్చు. మాత్రమే రిమూవల్ అన్నది. ఇంకా ఏంటి అంటే దీని విశేషాలు చెప్తారా? ఇంకేమున్నాయండి, బాగానే ఉంది సేల్స్, పర్వాలేదు. వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ ఇండియానే సార్, ఇండియాది. ఈ మోటారు ఉన్న బ్యాటరీ మెయిన్ పార్ట్లు అండి. ఈ రెండు మాత్రం ఒకే వాళ్ళు తయారు చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఆర్ఆర్ కేబుల్స్ వాళ్ళు తయారు చేస్తున్నారండి. రిజిస్ట్రేషన్ గురించి చెప్పండి అన్న. ఇప్పుడు ప్రీ రిజిస్ట్రేషన్ ఇప్పుడు దీనికి కంపల్సరీ? ఇది కంపల్సరీ రిజిస్ట్రేషన్ వెహికలే అండి. ఓకే. దీనికి టీఆర్ చేసి ఇస్తాము. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కావాలంటే మేమైనా చేసిస్తాం. మనీ తీసుకుంటారండి. 2500 అట్లా తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 10 to 15 days మధ్యలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంటే ఇండియా మొత్తం ఎక్కడైనా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు? ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కస్టమర్ అన్న, ఇప్పుడు మనం ఎన్ని కిలోమీటర్ల వరకు మీరు మనకు సర్వీస్ ఇవ్వగలుగుతారు? ఇప్పుడు దాదాపు భూపాలపల్లి, మనది ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లి ఉంది, ఇటు మహబూబాబాద్. మామూలుగానైతే ఇది జనరల్ సర్వీసింగే అండి. ఓన్లీ బ్రేక్ లైనర్స్. ఏమున్నా కంపెనీ వాళ్ళే వారంటీల టైంలో వాళ్ళే ఇచ్చేస్తారు. జనరల్గా ఫోన్లో చెప్పినా కూడా మామూలుగా ఎవరైనా చేయవచ్చు. ఇంకా దీని డిజిటల్ మీటర్ అలాంటి దీంట్లో మనకి ఎట్లా ఫ్యూయల్ గురించి చూపిస్తుంది? డిజిటల్ మీటర్ ఇదండి. ఓకే. ఇది మీటర్ రీడింగ్ మనం తగ్గే పాయింట్స్ బ్యాటరీ వాడే కొద్దీ తగ్గుకుంటూ వెళ్తుంది. ఓకే. ఇందులో వచ్చేసి ఇంకో ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ రెండు ఉంటాయి. ఈకో మోడ్లో మాత్రం 40 స్పీడ్తో వెళ్తుంది. ఎకో మోడ్లో 40 స్పీడ్ తోటి వెళ్తుంది. స్పోర్ట్స్ మోడ్లో 60 స్పీడ్తో వెళ్తుంది అండి. స్పోర్ట్స్లో 60 స్పీడ్ తోటి వెళ్తుంది. ఈ మ్యాక్స్ వచ్చేసి వెహికల్ వచ్చేసి ఈకో స్పోర్ట్స్లో 120 కిలోమీటర్స్ వెళ్తుందండి. స్పోర్ట్స్లో 100 to 110 అదే వెళ్తుంది. ఇదే ఇందులోనే ఇంకొక వెహికల్. ఇందులో 2 వేరియేషన్స్ ఉంటాయి. గేర్ల మాట. ఓకే. స్పోర్ట్స్ ఎకో అని, ఈ అంటే ఎకో, ఎస్ అంటే స్పోర్ట్స్. ఓకే. ఈకోలో మాత్రం 120 వెళ్తుంది. 100% బ్యాటరీ అయితే 100% బ్యాటరీ ఉంటుంది. స్పోర్ట్స్లో 100 to 110 అట్లా వెళ్తుంది. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఏమైనా మీరు స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వగలుగుతారా? ఉంటుందండి, కంపల్సరీ ఇచ్చేస్తాం. 136 ఉంది కదా, 132 వరకు. ఇది 132 వరకు వస్తుంది. అంటే ఏ మోడల్ తీసుకున్నా ఒక 4000 డిస్కౌంట్ ఇస్తా అంటారు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూస్తానికి మన యాక్టివా మోడల్లో ఉంటుంది. బూట్ స్పేస్లో కూడా మనం డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. అలాగే దీంట్లో ఈ క్యారేజీ దాంట్లో కూడా మనము చాలా స్పేసీగా ఉంది. బ్యాటరీకి కూడా ప్రొటెక్షన్ ఉందండి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ బిగాస్ కంపెనీకి సంబంధించిన బ్యాటరీ కానీ స్పేర్ పార్ట్స్, మోటార్స్ అంతా ఒకటే కంపెనీ తయారు చేస్తుంది. జనరల్గా ఇక్కడ అన్నవాళ్ళు చెప్పింది ఏంటంటే వేరే వెహికల్స్ మనం కంపేర్ చేసుకుంటే బ్యాటరీ ఒక కంపెనీ, వెహికల్స్ మోటార్ ఒక కంపెనీ ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ బ్యాటరీ, మోటారు, స్పేర్స్ ఎవ్రీథింగ్ ఈ వెహికల్కి సంబంధించి మొత్తం ఒకటే కంపెనీతోని బిగాస్ కంపెనీ వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది ఆథరైజ్డ్ షోరూమ్ అండి.
ఒకసారి మీరు షోరూమ్కు డైరెక్ట్గా విచ్చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద కూడా వాళ్ళ నెంబర్లు నేను స్క్రోల్ చేస్తున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ సర్వీస్ పరంగా ఎక్కడ ఏమైనా అవసరం ఉన్నా దానికి సంబంధించి వీళ్ళు మీకు ఎక్కడ ఉన్నా కానీ సర్వీస్ అందిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.